నెంబర్ 2 అంచనా చెప్పడానికి ఈయన ఇంజనీర్ అయిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినా 1,50,000 కోట్లు అని చెప్పడానికి ఈయనకి ఏం తెలివి ఉంది అసలు? ఎక్కడి నుంచి చెప్తున్నాడు 1,50,000 కోట్లు అనే మాట? అందుకే నేను అంటా ఉన్నా, ఇది మూసీలో జరుగుతున్నది మూటల వేట. నెంబర్ 1. నెంబర్ 2 మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెడతారు. ఎవరండి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అంత ఉదారమైన హృదయంతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు నీకు భూములు ఇవ్వందే, ప్రభుత్వ భూములు ఇవ్వందే పెట్టేటోడు ఎవడన్నా ఉన్నాడా? లేదా భవిష్యత్తులో ఆ 1,50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోరా? నువ్వే ఉంటావా శాశ్వతంగా అధికారంలో? అందుకే నేను అంటున్నా, ఈ పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడితే నెక్స్ట్ టైం ఆయన గుర్తు చేస్తా ఉన్నా. ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో కట్టారు, 280 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత ఇవాళ 33-66 ఏళ్ళ లీజు వాళ్ళకు ఉన్నది. ఇవాళ ఎటు పడితే మాట్లాడితే ఎట్లా నోరుంది కదా అని వాళ్ళు కట్టారు, ఇవాళ అప్పుల పాలయ్యారు, నష్టాల బాటలు ఉన్నాం, మమ్మల్ని ఆదుకోమని మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. ఇట్లా ఈ కాకమ్మ కథలు 1,50,000 కోట్లు ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి పెడతాడంటే చెవులో పువ్వు పెట్టుకుని ఎవరు లేరు ఇక్కడ. కానీ మీరు నిర్మాణాత్మక సూచనలు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పటికైనా మూసి మీరు 16,500 కోట్లతో ఒకటి తయారు. మా డిపిఆర్ యథాతథంగా ఇదే డిపార్ట్మెంట్ రూపొందించింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రిగా నేనే ఉన్నా, మేమే ఆనాడు మున్సిపల్ ఇదే ఇప్పుడు ఆయన కింద పనిచేసే అధికారులే ఉన్నారు. అదే దానకిషోర్ నా దగ్గర ఉండే. కాబట్టి మరి 16,000 కోట్లు 1,50,000 కోట్లు ఎట్లయిందో ముందు ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వనండి, ఆ తర్వాత మా సూచనలు. వాళ్ళు దానికి చెప్తున్నారు సచివాలయం 600 కోట్లని 1,200 కోట్ల వరకు తీసుకెళ్ళి. డిపిఆర్ రాలే కదా. డిపిఆర్ వస్తే 16,000 కోట్ల నువ్వేదో కొన్ని హంగులు అద్దుతున్నావు. 20,000 అవుతుంది, 25 అవుతుంది, 30 అవుతుంది, 40 అవుతుంది. 1,50,000 ఏడికెళ్ళి వస్తుంది? ఆ నంబర్ ఏడికెళ్ళి వస్తుంది అసలు? మీరు చెప్పండి కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు, మూసీ పునరుజ్జీవనం అవసరమా కాదా? అది ఏ మేరకు అవసరం? ఎన్టీవీ వేదికగా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. మూసీ పునరుజ్జీవం అవసరం కాబట్టే 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన వచ్చి గోడలకు సున్నాలు వేసినట్టు ఈయన వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు. నాచారంలో మొన్న ఒక ఎస్టీపీ రిబ్బన్ కటింగ్ చేసిండు, ఉప్పల్లో ఇంకో ఎస్టీపీకి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఇది రిబ్బన్ కటింగ్ బ్యాచ్, గోడలకు సున్నాలు వేసే బ్యాచే. వీళ్ళు కొత్తగా చేసిందేమీ లేదు. 100% ఎస్టీపీలు మేమే కట్టాము 4,000 కోట్లు పెట్టి. 100% నీళ్లు ప్రక్షాళన జరిగిన తర్వాత మురికి నీళ్లు ఇప్పుడు చేయాల్సిందల్లా గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి. దానికి అయ్యే ఖర్చు 1,100 కోట్లు. ఆ 1,100 కోట్లతో నువ్వు తీసుకొచ్చి గోదావరి నీళ్లు గండిపేటలో పోస్తే అక్కడికి వెళ్ళి కిందికి నల్లగొండ జిల్లాకు సాఫ్గా మంచిగా గోదావరి నీళ్లు పోతాయి. నల్లగొండ రైతాంగానికి కానీ నల్లగొండ ప్రజలకు కానీ 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ విషపు నీళ్ళు అయితే తాగిపించిందో వాటి నుంచి విముక్తి కల్పించడానికే మేము ఎస్టీపీలు కట్టినాం. ఈ ప్రాజెక్టు కూడా 18 మే 2023 నాడు మేము శ్రీకారం చుట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పని ఒకటి 2,000-3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ గోదావరి నీళ్ళు తీసుకుపోయి గండిపేటలో పోస్తే కిందికి నల్లగొండకు సాఫ్గా నీళ్లు పోతాయి. వీళ్ళు కొత్తగా చేయాల్సింది కానీ చేయబోయేది కానీ ఏమీ లేదు. పొలిటికల్గా మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్